మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలమ్మా. బాగున్నారమ్మా? చాలా మంచిది. మరి దేవుడు లోకంలోనికి దేవుడు ఎందుకు తెచ్చాడు మమ్మల్ని? ఎందుకు ఈ లోకానికి మమ్మల్ని తీసుకుని వచ్చాడు? ఎవరు అడిగారా మీరేమన్నా? ఎందుకు వచ్చారు? ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చాడు ఈ లోకానికి. మరి ఎందుకు తెచ్చాడు? నీ ద్వారా పని ఉంది. ఆ పనిను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఈ లోకంలో జరిపించాలని, ఆయనకి ఇష్టంగా నీ బ్రతుకుతావని, నీ నుంచి 10 మందికి మేలు చేస్తావని, ఒక్కొక్కరు ద్వారా ఒక్కొక్కరు 10 మందికి మేలు చేయాలనే ఒక ఉద్దేశమే ఆ ప్రేమ లేక మన పరిశుద్ధ గ్రంథం. చెప్పట్లు పడదాం దేవునికి. ప్రేమతో చేయించడమే ప్రేమ లేఖగా దేవుడు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో చేయించాడు. ఆయన ఫాలోవర్స్ మనం, ఆయన ప్రకారం మనం జీవించాం. మరి శిష్యులు ఈ లోకానికి వచ్చినట్టుగా మన పుత్రుల గురించి మనం విందాం. మన పుత్రుల గురించి, పుత్రులు అంటే ఏంటి? మనకిన్న ముందు వచ్చిన వ్యక్తులు దేవుని కొరకు పనులు చేసి వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళు పని చేయలేదండి. ఎవరి కోసం పని చేశారు? తండ్రి పని నెరవేర్చడానికి లోకానికి వచ్చామని గుర్తెరిగారు. మీలాగే అందరూ ఉన్నారు అప్పుడు కూడా. కానీ దేవుడు అంట వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యాన్ని నేను ఎలా అయితే ఇప్పుడు బోధిస్తున్నాను, ఈ సమయంలో నన్ను ఉంచాడు దేవుడు. 2025 సంవత్సరంలో ఎలా అయితే నన్ను ఉంచాడు, అలాగే వాళ్ళు ఆ కాలాల్లో వాళ్ళు ముందుగా ఈ లోకానికి తీసుకుని వచ్చారు. వాళ్ళకి కూడా ఇలా బోధిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ మాటలు విని వాళ్ళు ఏది కరెక్ట్, ఏది పరలోకాన్ని చేర్పించేది, వ్యర్థమైనది ఏది, సత్యాన్ని తెలుసుకున్నారు. వాళ్ళు చక్కగా మనం సేవ చేస్తాం, దేవుని పనుల్లో మేము ఉంటాం, ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తులు మాత్రమే 12 మంది ముందుకొచ్చారు. ఆ 12 మంది ద్వారానే ఈ లోకంలో తెలియని వారు ఉన్నారు, నశించిపోవచ్చున్న వారు ఉన్నారు. వాళ్ళు ఈ లోకమే శాశ్వతం అనుకునే వారి గురించి వాళ్ళకి తెలియదేనైనా మీరు వెళ్ళండి లోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నశించిపోవచ్చున్నారు. ఆ సత్యం తెలియక నశించిపోతే అగ్నిగుండం ఉన్నదని తెలియపరచండి. ఆయన ప్రేమతత్వాన్ని నేర్పించి క్రీస్తు లోకాన్ని వాళ్ళ శిష్యులుగా ఏర్పాటు చేసి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 మంది శిష్యులు ఒక వ్యక్తిని గురించి నేను మీ అందరితో వివరించాలని, తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి వినడానికి మీకు ఆసక్తి ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. మీకు చాలా ఆసక్తి ఉన్నదని మీ చప్పట్ల ద్వారా నాకు తెలియపరుస్తూ ఉన్నారు. మంచిది. మరి ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆ 12 మందిలో ఒక వ్యక్తి గురించి, స్టెఫెన్ మొట్టమొదటిగా హతసాక్షి అయిన వ్యక్తి గురించి మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మతోను నింపబడిన వ్యక్తి గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి లేఖనాలు మనం పరిశీలించుకుంటాం. చూడండి. అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జన సమూహమంతా అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడై ఉన్న స్టెఫెన్. చాలా చప్పట్లు కొడతాం దేవుడికి. స్టెఫెన్ ఎలాంటి వాడంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తి. స్టెఫెన్ విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్నవాడై ఉన్నాడు. మన స్టెఫెన్ జీవితం, స్టెఫెన్ చరిత్రలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఆయన జీవిత చరిత్రలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చదువుకున్నాం మనము? పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడై ఉన్న స్టెఫెన్. ఏమంట? పరిశుద్ధ
పరిశుద్ధాత్మను నింపబడిన వాడు ఆయన. మరి దేవునికి ఎలా ఉంటే పరిశుద్ధాత్మ నింపబడతావు? దేవునికి ఎలా ఇంటి ఇష్టంగానే ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడతావో? ఓ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కసారి ఆలోచించు. మీరు ఏ హృదయాలతో ఏమి నింపుకున్నారో ఒక్కసారి ఆలోచించు. మరి ఇంత వాక్యం వింటూ ఉన్నారు, ఇంత మన పితరుల గురించి మీరు వింటూ ఉన్నారు. మరి మీ హృదయాలు ఏమి నింపబడ్డాయి? మీ హృదయాలు ఏమి నింపుకున్నారు? ఏమి నింపబడ్డాయి? ఒక్కసారి ఆలోచించరా? ఒక్కసారి ఆలోచించరంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఆయన వరముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు స్టెఫెను అని దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మరి మీ ద్వారా ఈమెను బట్టి నేను ఆనందించుచున్నానని ఏ రోజు మీరు అలా దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు? దేవునికి ఇష్టమైన కుటుంబంగా మీరు ఉంటారు. దేవుడు గొప్పగా నిన్ను బట్టి సంతోషించే రోజులు ఏనాడు నీ సరి చేసుకుంటున్న జీవితం, నీ బ్రతుకులు ఒక్కసారి ఎవరో గురించి చెప్పుకుంటూ పోతున్నారు అనుకుంటున్నాయేమో కానీ కాదండి. మీ కొరకే వాక్యం రాయించాడు. స్టెఫెను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో ఒక్కసారి చూడండి. ఆయన మీలాంటి నరుడే, మీలాంటి మానవుడే, ఈ భూలోకంలో ఉన్నవాడే. నేను ఈ లోకానికి వచ్చి వాళ్ళకి వాక్యాన్ని బోధించినప్పుడు మార్చబడిన వారే, దేవునికి హృదయం ఇచ్చిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. దేవుడు చెప్తూ ఉన్నాడు, సహోదరి సహోదరుడా, మీకు అసాధ్యమైంది ఏది లేదు, మీకు అసాధ్యమైంది ఏది లేదు. నీవు ఆయన వైపు నీవు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు. ఆయన నీ వైపు చూడాలి, నువ్వు ఆయన వైపు చూడాలి. చూసినప్పుడే అప్పుడే నీ వైపు చూస్తాడు. నీ వైపు ఆయన వైపు చూడలేకపోతే నీ వైపు కూడా ఆయన చూడడు. గుర్తుపెట్టుకోండి, ఆయన వైపు నీ జీవితం ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి. ఆయన మీద ఆధారపడే వ్యక్తి అయి ఉండాలి, ఆయన మీద ఆనుకొని ఉండాలి, ఆయన మీద విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన చూస్తాడు. ఏదో పేరుకు మాత్రం వచ్చామని, ఏదో పేరుకు మాత్రం కూర్చున్నామని, ఏదో కొద్ది టైం అయిపోతే వెళ్ళిపోతామని అనుకుంటున్నావేమో సహోదరి సహోదరా, అది దేవునికి ఇష్టం లేని పని. ఈ చెవులేమి నీ చెవులు వదిలిపెడితే నీకే నష్టం, నీకే నష్టం. జాగ్రత్తగా విన్నవనుకో నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. వినటం వలన ఏం కలుగుతుంది నీకు? మరి వింటేనే కదా నీవు వినేది, వింటేనే కదా. శ్రద్ధగా నా మాటలు వినని ఎడల సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చించుదును. శ్రద్ధగా నువ్వు వింటేనే కదా. నా గౌరవమును అవమానంగా మార్చెదురు, అబద్ధములే దానిని వెతుకుదురు అని బాధపడుతున్నాడు కన్న తండ్రి. మంచిది కాదండి. క్రైస్తవుడు అలా ఉండవద్దంటాడు దేవుడు. అందుకే స్టెఫెను గురించి మీతో నేను శిష్యుల గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. వాళ్ళ జీవిత చరిత్ర మీకు అర్థం కావాలని, మీరందరూ కూడా పరలోకాన్ని చేరాలని, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నెమ్మది పొందాలని ఒక ఉద్దేశంతోనే వాళ్ళ జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలాంటి శ్రమలు పొందారు, ఎలాంటి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మీ హృదయంలోకి వస్తాడు, విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని మీరందరూ కూడా మారి దేవుడి కొరకు బ్రతుకుతారనే ఉద్దేశంతోనే, ఆయనకి గొప్ప సాక్షిగా మీరు ఉంటారని, ఈ లోకంలో వెలుగై ఉన్నారంటున్నాడు, ఉప్పై ఉన్నారంటున్నారు, ఈ లోకాన్ని శాసించే వ్యక్తులై ఉండాలంటున్నాడు. ఈ లోకము శాశ్వతమైన కాదు సోదరి సోదరుడా, ఇది గతించిపోయేది. భూమి ఆకాశము గతించును, నా మాటలు ఎన్నడు గతించు అంటున్నాడు దేవుడు. లేని మాటలు. అందుకే దేవుడు అంటున్నాడు, స్టెఫెను అలాంటి జీవితం కలిగి ఉన్నాడంట. స్టెఫెను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వాడై ఉన్నాడు. ఇది మొట్టమొదటి మాట. రెండో మాటలు కూడా వెళ్దాం. అపొస్తలుల కార్యములు అక్కడే చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన స్టెఫెను అంట. జ్ఞానముతోను నిండుకున్న మంచి పేరు పొందిన వ్యక్తి అంట. ఆత్మతోను జ్ఞానం చూస్తావా, ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడిన అనే పై మాట మనం విన్నాం. మరలా రెండో మాటలో కూడా ఆత్మతో నింపబడిన, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందనా.
మంచి పేరు. దేవుడు కోరుకున్నది అదే. సహోదరి, సహోదరుడా, నా స్వరూపంలో ఉన్నారు మీరు. నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధంగా జీవించండి. నా గౌరవమును అవమానంగా మార్చవద్దు, గౌరవమును పెంచండి. ఉన్నారట పరిశుద్ధాత్మతో జ్ఞానము సంపాదించుకున్నాడు. ఆత్మతో నింపబడినప్పుడు జ్ఞానమును పొందు, జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు. ఆయనకేం వచ్చేసింది? జ్ఞానం వచ్చేసింది. ఆయనకి ఏం మాట్లాడాలో తెలిసిపోతూ ఉంది, ఎలా ప్రవర్తించాలో తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే ఎవరు నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి జ్ఞానం వచ్చేసింది, తెలివి వచ్చేసింది, మాట్లాడే తీరు మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది. ఎందుకంటే దేవునికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని పొందుకున్న వ్యక్తి అయి ఉన్నాడు, నింపబడిన వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకంటే ఏ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని ఎరిగాడు. ఇది మట్టిలో వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడు దయచేసింది, ఆత్మతో నింపబడ్డాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు స్టెఫెన్. ఇది రెండో మాటగా మనము చూసుకుంటున్నాం. స్టెఫెన్ ఏం నింపుకున్నాడప్ప? రెండో మాటలో ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరును సంపాదించుకున్నాడు. మరి పేరు వచ్చేసింది. ఒక్కరు ఏలు చూపించే స్థితిలో లేకున్నట్టుగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సరి చేసుకున్నాడు. ఆయన జీవిత చరిత్ర మార్చుకున్నాడు. రెండో మాటలో మనం చూసుకున్నాం. మూడో మాటలో అపొస్తల కార్యములు, అక్కడే చూడండి 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనకు ఒక స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. జన సమూహములు అందరిలో గొప్ప అంటే పెద్ద గొప్ప సాధ్యము లేనిది సాధ్యం చేశాడంట. గొప్ప సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు జరిపించాడని దేవుడు స్టెఫెన్ ద్వారా మాట్లాడుతూ అక్కడ ఏమంట, ఎలా నింపబడ్డాడు ఆయన? కృపతోను బలముతోను నిండిన వాడ గొప్ప సూచక క్రియలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట ఏంటంటే విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడిన మాట మొట్టమొదటిగా చూసుకున్నాం. రెండో మాటలోనే స్టెఫెన్ జ్ఞానముతోను నింపబడిన మంచి పేరును పొందుకున్న వ్యక్తి ఉన్నాడు రెండో మాటలో. మూడో మాటలోను స్టెఫెన్ కృపతోను బలముతోను నిండిన వాడు గొప్ప సూచక క్రియలు జరిపించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు మూడు మాటలో. నాలుగో మాటలో కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి. అక్కడ అపొస్తల కార్యములు 6:15 వచనంలో మనకి ఇంకొక మాట కనిపిస్తుంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా, ఎవరు వైపు చూశారంట? స్టెఫెన్ వైపు తేరి చూశారు. అతని ముఖము దేవదూత ముఖము వలె, ఆయన ముఖమంట, స్టెఫెన్ ముఖమంట దేవదూతలాగా, దేవదూత ముఖము వలె వారికి కనబడను. ఎవరు చూశారు? అక్కడ జన సమూహం ఉన్న వారిని స్టెఫెన్ వైపు చూశారంట. స్టెఫెన్ వైపు చూసినప్పుడు, స్టెఫెన్ గారు చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నాడంట వాళ్ళకి? దేవదూత ముఖము వలె కనిపిస్తూ ఉన్నాడంట. దేవుని వెలుగుతూ నింపబడిన వాడు స్టెఫెన్ కనిపిస్తున్నాడు వాళ్ళకి. ఇది 4వ మాటలో మనకు దేవుని వెలుగుతో నింపబడి ఉన్నాడు అనే మాట, దేవదూత ముఖములాగా కనిపిస్తున్నదనే మాట మనం 4వ మాటలో మనం చూసుకుంటున్నాం. 5వ మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటాము. అపొస్తల కార్యం 7వ అధ్యాయం 55, 56 వచనంలో మనకు మరొక మాట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూశాడట. దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు
నందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎందుకు నీకు కనిపించిన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. ఈ కళ్ళతో ఈ మానవుడు చూడలేడు. పుట్టినప్పుడు తెలుసుకున్నాం ఈ లోకం ఉన్నదని, మరణించినప్పుడు తెలిసింది ఆ లోకం గురించి. గాని పరిశుద్ధాత్మ వరముతో నింపుకున్నప్పుడు పరిశుద్ధాత్మను అప్పుడు కనిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవునికి. అప్పుడు ఏమి కనిపిస్తుంది? హృదయం అంతా కూడా పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గర, కన్న తండ్రి దగ్గర కుడి పార్శ్వమున క్రీస్తు ఉన్నట్టుగా నేను గుర్తించి చెప్తూ ఉన్నాడని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎందుకు ఆయనకి ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడు కాబట్టి. అందుకు పరిశుద్ధాత్మతో స్టెఫెను నింపబడినప్పుడు క్రీస్తును చూస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉండేది చూస్తూ ఉన్నాడు. ఈయన కనిపిస్తూ ఉంది. ఏమి నింపబడ్డాడు ఈయన? పరిశుద్ధాత్మ దేవుని నింపబడ్డాడు కాబట్టి. క్రీస్తు పోయేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేటప్పుడు, పరలోకానికి పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు ఆదరణకర్తను మీ మధ్యలోనికి నేను పంపిస్తున్నాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మీ మధ్యలోకి నేను పంపిస్తున్నాను అంటాడు. ఇప్పుడు మనం మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మమ్మల్ని సత్యస్వరూపు నడిపించే ఆత్మ ఉన్నది కానీ తెలియపరుస్తున్నాడు. నేను భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్య స్వరూపులు నడిపించే ఆత్మ ఏదో నీ పరిశీలించి పరిశోధన చెయ్యండి అంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు, ఈ దేహంలో నింపబడినప్పుడు ఆ కన్న తండ్రి చూస్తూ ఉన్నాడు, పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నాడు. స్టెఫెన్ ఎంత చక్కటి మాటలండి! ఎన్ని మాటలు ఇవి? 5 మాటలుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి 6వ మాటలో కూడా మనం వెళ్దాం. 7వ అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాలు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. పలికాడంట, ప్రభువా నన్ను రాళ్లతో కొట్టారు, నన్ను హింసించారు, నన్ను దూషించారు, నన్ను చంపుతూ ఉన్నారు. వారి మీద పాపం ఏమాత్రమో, నేరం ఏమాత్రమో మోపవద్దు. వారిని క్షమించు ప్రభువా. నువ్వు చెప్పానే ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమని, అదే నేను ఫాలో అయ్యాను ప్రభువా. అదే నా జీవితంలో, అదే నా జీవితం మార్చుకున్నాను ప్రభువా. అందుకే నాయనా వాళ్ళు క్షమించు. వాళ్ళు తెలియదు, సత్యము తెలియదు, ఆ సత్యము తెలియదు కాబట్టి నన్ను చంపుతూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు. అందుకే నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అంటాడు. ఆత్మను అప్పగించుచున్నాను. ఆత్మ ఎవరిచ్చారు? దేవుడు. ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడండి. మీ జీవితంలో కూడా ఆత్మలు ఉన్నాయి. ఆత్మ ఉంది, దేవుడు ఇచ్చినది ఆత్మ. దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతాడమ్మా చెల్లి, అడుగుతాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ లెక్క అడుగుతాడమ్మా. ఎవరిని అడుగుతాడమ్మా? అందరినీ, ఈ భూమి పైన ఉన్న మానవులందరికీ లెక్క అడిగేవాడు ఆయన.
అందరినీ లెక్క అడుగుతాడు. నీ చేసే పనులు చూస్తూ ఉన్నాడు, నీ చేసే ప్రయత్నాలు చూస్తున్నావు, నీ పానుకొని ఉండుట, లేచి ఉండుట, నీ కూర్చుని ఉండుట అన్నిటిని కూడా గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవుడి చేతిలో పడుట భయంకరంగా ఉంటుంది శిక్ష. గొంతు పోయేటట్టుకి ఇలా చింపుకుంటూ మీ అందరి దగ్గరికి దేవుడి వాక్యం తీసుకుని వస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్ల కాకున్నట్లు మీ అందరికీ నేర్చుకున్న విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా పరలోకములో నెమ్మది పొందాలని ఈ సత్యమైన వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. స్టెప్పెన జీవితంలో ఆయన ఏమంటున్నాడంటే, స్టెప్పెన ప్రేమతో నింపుబడిన వాడు అనే మాటలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం చూద్దాం. చదవండి. పట్టణంకు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టారంట. ఏమంట? రాళ్ళు రువ్వారు, రాళ్ళతో కొట్టి చెప్పారు, హతసాక్షి చేశారు. ఏం చేశారంట? హతసాక్షి. మొట్టమొదటికి క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది స్టెఫెనే. మొట్టమొదటి వ్యక్తి ఈయన. ఏం చేశారు? రాళ్లతో కొట్టారంట. స్వార్థ ప్రకటించేటప్పుడు నశించిపోయి ఆత్మ ఎదిగి రక్షించమని క్రీస్తు చెప్పాడు. మనం అడుగుచాడులో నడవాలి, క్రీస్తు చెప్పిన బాటలో మనం నడవాలి. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా స్టెఫెన్ గారు ప్రజల్లోకి వెళ్ళాడు. సర్వ సృష్టిని స్వార్థను ప్రకటించమన్నాడు. నేను ప్రకటించాలి. వాళ్ళ హింసకులు, దూషకులు, వాళ్ళు అల్లి అటువంటి వాళ్ళ దుర్మార్గులు, దుష్టుల మధ్యలోనే స్వార్థ చెప్పాడు. అలాంటి వారందరూ కలుసుకుని ఆయన పైన రాళ్ళు వేసి అపసాక్షి చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు, వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమని పై మాటలు మనం చెప్పుకున్నాం. 6వ మాటలు మనం తెలుసుకున్నాం. వారిని క్షమించు ప్రభువా, క్షమించే అధికారం నీకే ఉంది ప్రభువా, నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా, నీకే క్షమించే గుణం ఉంది, నీవే క్షమించేవాడు. అందుకే వాళ్ళు నా మీద రాళ్ళు వేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియదు. రాళ్ళతో కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు, నన్ను చిత్రహింసలు చేస్తూ ఉన్నారు, అయినా వారిని క్షమించు ప్రభువా. ఎంత గొప్ప సాక్షి అండి, ఎంత గొప్ప మాట అండి. ఆ దేవాది దేవుని మాటలను విని తన ప్రకారంగా వాక్యం రీతిగా బ్రతికాడు కాబట్టి ఆయన పరిశుద్ధ గ్రంథములో ఆయన పేరును లిఖితం చేశాడు. ఆయన పేరును లిఖితం చేశాడు కాబట్టి ఆయన జీవిత చరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఆయన ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, ఎలాగ పరిశుద్ధాత్మ దేవుని నింపబడ్డాడు. మరి 7 మాటలు మనం పూర్తిగా మనం విన్నాం. మొట్టమొదటి మాట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్టెఫెన్ విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, మొట్టమొదటి మాట. 2వ మాటలో స్టెఫెన్ జ్ఞానముతోనూ నింపబడిన మంచి పేరు పొందిన వ్యక్తి, 2వ మాట. 3వ మాట మరి స్టెఫెన్ కృపతోనూ బలముతోనూ నిండిన వాడై గొప్ప సూచక క్రియలు చేసిన వ్యక్తి. 4వ మాట స్టెఫెన్ దేవుని వెలుగుతో నింపబడిన వాడు. 5వ మాట స్టెఫెన్ దేవుని దర్శనముతోనూ నింపబడిన వాడు. దర్శనం, ఆ దర్శనం ద్వారానే దేవుడు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు కుడి పరచున ఉండేది. మరి అలాగే దేవుని స్టెఫెన్ ప్రేమతో నింపబడిన వాడు. స్టెఫెన్ మొట్టమొదటిగా క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి. 7 మాటలు మీరు విన్నారు స్టెఫెన్ గురించి. మరి ఆయన ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, మరి మీరు ఎలా జీవితాన్ని మరి ముందు కొనసాగాలని అనుకుంటూ ఉన్నారు? సహోదరుడా, దేవుని కొరకు మీరు కూడా బ్రతకాలి, గొప్ప మంచి పేరు సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఎలా అయితే మన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి మరి మంచి పేరు ఎలా అయితే సంపాదించుకోవాలని తాపత్రపడుతూ ఉన్నారు, పిల్లలకి ఎలా అయితే బుద్ధి చెప్పుకుంటూ ఉంటారు, అలాగే బుద్ధి నేర్చుకొని జ్ఞానం నేర్చుకొని దేవుడి వైపు చూస్తూ
ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మనమందరం కూడా మన పిల్లలకు నేర్పిస్తూ మనమందరం కలిసి ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడదామని దేవుని పిలుపుని మీకు అందరికీ కూడా నేను ఇస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులు, దేవుని కొరకు మనం అందరం బతుకుతాం. దేవుని కొరకు బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుతాం, క్రీస్తు కొరకే చనిపోదాము. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా క్రైస్తవులు ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకం శాశ్వతమైనది కాదండి. పిల్లలు శాశ్వతమైన వాళ్ళు కాదు, మేడల మిత్తలు శాశ్వతమైనవి కాదు. దేవుడు శాశ్వతం. ఆయన వైపు మనం ఉండి మనం అందరం ఆయన రాజ్యాన్ని కడదామని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.